నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చాలా కాలం అయిందా కలిసి? ఏమీ లేదు, మొన్న లగ్నంతో కలిసాం, జనక అయితే కనకతో కలిసాం, అన్నీ కలిసాం. కానీ కల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ సార్ ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారి ట్రేడ్ మార్క్స్ మిస్ అవుతున్నాం. మళ్ళీ రాబిన్ హుడ్ మాస్ జాతరలో మాకు ఏ రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే మేము ఇష్టపడి అభిమానించి గుండెల్లో పెట్టుకున్నామో ఆ రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించబోతున్నారన్న వైబ్ అర్థమైపోతుంది. నువ్వేంటి మీ ఇద్దరు మాట్లాడుకుని చెప్తున్నారా? ఇదే డైలాగ్ ఇతంది కూడా, ఇతని డైలాగ్ కూడా ఇదేనండి. ఎందుకనంటే ఫస్ట్ కథ చెప్పేటప్పుడు, క్యారెక్టర్ చెప్పేటప్పుడు సార్ అంటే వీళ్ళ గురువు కూడా అదే చెప్పేవాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా జులాయి చేసేటప్పుడు అదే చెప్పేవాడు. ఇతను కూడా అదేం చెప్పలేదు, కానీ దానికంటే అద్భుతంగా రాశాడు. నేను షాక్ అయిపోయా. ఎందుకనంటే అమ్మ బాబోయ్ అనండి, మీకు ఒకటి గ్యారంటీ అండి, చాలా కాలం తర్వాత రాబిన్ హుడ్ సినిమా మీరు చూశారంటే, రాజేంద్ర ప్రసాద్ హీరోగా యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు, కామెడీ సినిమాలు ఉన్నాయి చూడండి, అవన్నీ గుర్తురాపోతే నన్ను అడగండి మీరు. ఎందుకనంటే నాట్ ఏ జోక్, ఇతనే రైటరు అలా రాశాడు, అలా తీసాడు బ్రహ్మాండంగా. నిజంగా భయ్ నీకు నేను మాటిస్తున్నాను, నీకు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చాలా కాలం తర్వాత నేను ఎంటర్టైన్మెంట్ హీరోగా చేసిన రోజులు నాకు షూటింగ్ చేస్తుంటేనే గుర్తొచ్చింది. నిజంగా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చాలా కాలం తర్వాత చాలా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అని అంటే కనుక నా పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి.